Hello guys, welcome back to our video. Coolie movie, directed by Lokesh Kanakaraj. Lokesh Kanakaraj, one of my favorite director. పెట్టిన ప్రతి టికెట్ ప్రైజ్ కి కడుపు నిండా ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. మాస్టర్, ఖైదీ, విక్రమ్ ఈ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఈ కూలీ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ కాదు కదా, పెద్ద గోలీ పెట్టాడు. అస్సలు నచ్చలేదు నాకైతే. ఇప్పటి వరకు లోకేష్ గారు తీసిన మూవీస్ లో వర్స్ట్ ఫీలింగ్ ఇచ్చింది నాకు ఇది. మా ఊర్లో కూలికి పనికి పోతే 500 ఇస్తారు. ఈ కూలికి పోతే థియేటర్లో సమోసా, ఎగ్ పఫ్, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ బాగున్నాయి కూలీ మూవీ కన్నా. వెరీ డిసప్పాయింటెడ్. ప్రాబ్లం ఏంటంటే వెరీ హై ఎక్స్పెక్టేషన్స్. డైరెక్టర్ లోకేష్ కనకరాజు, మ్యూజిక్ అనిరుద్ధ్, హీరో రజనీకాంత్, విలన్ కింగ్ నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షహీర్, ఇంతమంది బిగ్ స్టార్స్ ఉంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరికైనా. కానీ ఈ బిగ్ క్యామియోస్ కి సరైన క్యారెక్టర్ రైటింగ్ లేదు, సాలిడ్ సీన్స్ లేవు, అసలు స్టోరీలో దమ్ము లేదు, రైటింగ్ లేదు, అసలు ఎమోషన్ లేదు, జీరో కనెక్టివిటీ. క్యామియోస్ రావటం, బీజిఎం వేసుకోవటం, పోజులు ఇవ్వటం, ఒక నలుగురిని కొట్టడం, అందరికి అదే రిపీట్ అవుతుంది. ఆడియో ఫంక్షన్స్కి గెస్ట్లు వస్తారు కదా, అలా వస్తుంటారు. విక్రమ్ మూవీలో కూడా ఇలాంటి ఫైట్స్, క్యామియోస్ ఉంటాయి, బట్ వాటికి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టోరీ సాలిడ్గా ఉంటుంది, రైటింగ్ సూపర్ ఉంటుంది. అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది, బాబోయ్, రావటం ధన అని కాలుస్తూ ఉంటాడు. నాకైతే నవ్వు వచ్చిందండి థియేటర్లో. మళ్ళీ మధ్య మధ్యలో నవ్వుతూ ఉంటారు, స్మైల్ ఇస్తుంటారు, పోజులు ఇస్తూ ఉంటారు. విజువల్ వేయాలంటే ఎంట్రీ ఇస్తే సరిపోదు, ఆ ఎంట్రీ వెనకాల సరైన క్యారెక్టర్ రైటింగ్ ఉండాలి, స్టోరీ కనెక్టివిటీ ఉండాలి, అప్పుడే విజువల్ వేయాలనిపిస్తుంది. ఇకపోతే మన కింగ్ ఆఫ్ కింగ్ పిన్, కింగ్ నాగార్జున, నాకైతే చాలా చిరాకు వచ్చిందండి. ఎందుకంటే బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టారు అంటారు కదా, సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. విలన్ రోల్లో నాగార్జున అనగానే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. అండ్ ఆ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఫస్ట్ లో బ్యాక్ షాట్స్, హెయిర్ చూపిస్తారు, హైప్ లేసింది. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ క్యారెక్టర్లో రైటింగ్ లేక మెల్లగా కింద పడిపోయింది. నాగార్జున గారు సూపర్గా ఉన్నాడు, బట్ ఆ రాసిన క్యారెక్టర్ అంత లేదు. నా కోపం అంతా రైటింగ్ అండ్ డైరెక్షన్ మీదే. అసలు విలన్ రోల్లో నాగార్జున ఎందుకండి? ఆ రోల్ ఎవరైనా చేయొచ్చు. ఆ రోల్కి పెద్ద స్పెషల్ లేదు, పెద్ద డైలాగ్స్ లేవు, గుర్తుండిపోయే సీన్స్ లేవు, ఎవరైనా చేయొచ్చు. అంటే లోకేష్ కనకరాజు మూవీలో కింగ్ నాగార్జున విలన్ అంటే ఆ ఊహే టాప్లో ఉంటుంది. ఎందుకంటే విలన్స్ కూడా హీరో లెవెల్లో చూపిస్తారు అతను. ఇంకా రజనీకాంత్ గారి విషయానికి వస్తే లుక్స్ వైజ్, యాక్టింగ్ వైజ్ సూపర్ ఉంటారు. కానీ అదే క్యారెక్టర్లోనే ప్రాబ్లం అవుతుంది. ఏదో నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు, అన్ని కోల్పోయిన వ్యక్తిలాగా. సడన్ గా సూపర్ మ్యాన్ అయిపోతాడు, బీజిఎం వస్తుంది, బీజిఎం కొట్టుడు, రౌడీని కొట్టుడు అయిపోద్ది, విత్ నో ఎమోషన్ మళ్ళీ. ఇకపోతే ఉపేంద్ర గారు కూడా సేమ్, రావటం, బీజిఎం కొట్టడం, రౌడీని కొట్టడం, సేమ్ రిపీట్ ఉంటుంది. ఇకపోతే సౌబిన్ షహీర్, ఇతని రోలు హీరో కన్నా పెద్దగా ఉంటది. మూవీ మొత్తం ఇతనే ఉంటాడు. అతని బ్యాక్ డ్రాప్, అతను పోలీస్ అయ్యింది ఏదైతే చూపిస్తుంటారు. అతను వైఫ్ గా ఒక ఆమె చేసింది, కొద్దో గొప్ప బాగుందిరా అంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ సీన్స్ కానీ బాగున్నాయి. టెక్నికల్ గా కూడా సూపర్ ఉంటది మూవీ, బీజిఎం సూపర్ ఉంటది, అందరు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటాయి. ఎస్పెషల్లీ శృతి హాసన్ గారు సలార్తో పోలిస్తే ఇందులో సూపర్ గా చేశారు. లోకేష్ కనకరాజు గారు ఇలాంటి సోల్ లేని స్టోరీని, కిక్ లేని కథని తీయకండి. యాజ్ ఏ ఫ్యాన్ గా హర్ట్ అయి చెప్తున్నా. సేమ్ రొటీన్ రొట్ట కొట్టడం ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే. మాస్టర్ లో కొన్ని సీన్స్, విక్రమ్ లో కొన్ని సీన్స్, వీటిని తిప్పించి మళ్ళించి దీంట్లో పెట్టారు. ఫ్రెండ్ అంటారు, ఫాదర్ అంటారు, చైర్ అంటారు, గోల్డ్ వజ్రాలతో చేసిన వాచెస్ అంటారు, హార్ట్ ట్రాఫికింగ్ అంటారు. ఒకదానికొకటి సంబంధం ఉండదు, సరైన ఎస్టాబ్లిష్మెంట్ చేయరు. మధ్యలో సడన్ గా మోనిక సాంగ్ వస్తుంది, సాంగ్ బాగానే ఉంటది, కానీ ఆ టైమింగ్ బొక్కలాగా ఉంటది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ లో రజనీని యంగ్ లుక్ లో చూపిస్తారు ఏఐతో, అది మెచ్చుకోవచ్చు, సూపర్ గా చేశారు. ఇంకా రజనీకాంత్ గారి స్టైల్, స్వాగ్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మన జైలర్ లో చూసినట్టుగా అలా ఉంటాయి కొన్ని. అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.